ధను రాశి వారికి ఉగాది ప్రారంభం నుండి జూన్ 1 వరకు 7వ స్థానంలో గురువు ఉండడం వల్ల రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందగలుగుతారు. అదేవిధంగా వ్యాపారంలో ఉన్నటువంటి వారికి తమ పార్ట్నర్ ద్వారా అనుకూలంగా ఉంటుంది. ప్రయత్న కార్యాలన్నీ కూడా సంపూర్ణంగా ఫలించే అవకాశం ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. అనారోగ్యంగా ఉన్నటువంటి వారికి పరిపూర్ణంగా ఆరోగ్యము చేకూరుతుంది. ఇక 30/10/26 2/6/26 నుండి 30/10/26 వరకు తిరిగి 25/1/27 నుండి సంవత్సరం చివరి వరకు కూడా గురువు వీరికి 8వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అష్టమ స్థానం అనేటటువంటిది అనుకూలమైనటువంటి స్థానం కాబట్టి ఈ సమయంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించడము ఎంతైనా మంచిది. అటు తర్వాత 31/10/26 నుండి 24/1/27 వరకు 9వ స్థానంలో గురువు ఉండడం వల్ల స్థిరాస్తులకు సంబంధించినటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. ఇక శని వీరికి సంవత్సరం పూర్తిగా కూడా అర్ధాష్టము అంటే 4వ స్థానంలో ఉండడం వల్ల కొంత పనులన్నీ కూడా ఆలస్యంగా అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కొంత మనోధైర్యంతో ముందుకు వెళ్ళడము, శనిదేవుడికి సంబంధించి నువ్వుల నూనెతో శనివారం రోజు అభిషేకం చేయించి నువ్వులను అలాగే నల్లటి వస్త్రాన్ని దక్షిణ సహితంగా బ్రాహ్మణికి దానంగా ఇవ్వడము చెప్పుకోదగ్గ సూచన.